హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను మరొక మంచి ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆలూతో మనం ఏ రెసిపీ చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మనం ఆలూని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రై రెసిపీస్ చేసుకోవచ్చు. సో అందులోనే ఇవాళ ఒక సింపుల్ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg ఆలూని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ని మెయింటైన్ చేస్తూ 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ ఆటోమేటిక్గా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పావు చెక్క పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లంని యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకొని ఈ విధంగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసేసుకొని అన్నీ కూడా మీడియం సైజులో మనం పీసెస్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చితకొట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడగా సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసేయాలి. అప్పుడే మనకి ఆలూకి మొత్తం కూడా బాగా పడతాయండి. సో ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలూని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లంని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఈ ఫ్రై రెసిపీని మనం డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా సరే చాలా బాగుంటుందండి. అదేవిధంగా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.